హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మనము వార్తలు నిలిచిన ప్రదేశాలు అండ్ అవార్డ్స్కి సంబంధించిన అంశాలు చూద్దాం. ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం మూడు విభాగాలుగా వీడియోని చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి వార్తలు నిలిచిన ప్రదేశాలు అండ్ అవార్డ్స్కి సంబంధించి, ఇంకో వీడియో వచ్చేసి వార్తలు నిలిచిన వ్యక్తులు, ఆ వ్యక్తులకు సంబంధించి రీసెంట్గా ఎవరైనా నియామకాలు జరిగాయి. ఉదాహరణకి తెలంగాణకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు నియామకం జరిగింది, అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు, అలాగే టీ షాట్కి రీసెంట్గా దానికి ఎవరు అంటే సీఈఓగా నియమించబడ్డారు, అలాగనే అన్ని అంశాలు తెలంగాణకు సంబంధించి మంత్రులకు సంబంధించిన సమాచారం, ఏ శాఖకి ఎవరు నియామకం జరిగింది, అలా ఒక వీడియో ఉంటుంది వార్తలు నిలిచిన ప్రదేశాలు. అంతేకాకుండా థర్డ్ వన్ వీడియో వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్లో మిగిలిపోయిన అంశాలు, గతంలో మనం అన్ని స్కీమ్స్ పైన వీడియో చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియోస్ చూడండి, అంటే బయటకు వెళ్ళి చూడండి, మంచిగా ఒక్కొక్క వీడియో గురించి వివరించిన తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి. అయితే రీసెంట్గా ఏమైనా స్కీమ్స్ వచ్చాయా, అంతేకాకుండా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇతర దేశాలతోటి ఇతర రాష్ట్రాలతో ఏమైనా ఒప్పందాలు జరిగాయా వాటిపైన, అంతేకాకుండా ఏమైనా మిగిలిపోయిన అంశాలు థర్డ్ వీడియోలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మూడు వీడియోలు కూడా అంటే పరిపూర్ణంగా మొత్తం వరకు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ నుండి 3 నుండి 4 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి, అంతేకాకుండా తెలంగాణలో సంబంధించిన నియామకాలు ఉంటాయి, అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి వార్తలు నిలిచిన ప్రదేశాలు అండ్ అవార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుండి 3-4 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ వీడియో చూడాల్సిందే, ఓకేనా? రైట్. అయితే మొదటి వీడియోలో వచ్చేసి మనము ఈ రోజుకు సంబంధించి వార్తలు నిలిచిన ప్రదేశాలు అండ్ అవార్డ్స్కి సంబంధించి తెలంగాణలో మొట్టమొదటి ఏకైక జియో హెరిటేజ్ సైట్ ఇది ఎక్కడ ఉంది, దీన్ని ఇటీవల అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో గుర్తించడం జరిగింది, అది వార్తలు నిలవడం జరిగింది. కాబట్టి దీనిపైన కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. తెలంగాణలో 2వ రాడార్ స్టేషన్, అనగా దేశంలో 2వ రాడార్ స్టేషను, తెలంగాణలో మొదటి రాడార్ స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, అది దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, అంతేకాకుండా దేశంలో బెస్ట్ ఉత్తమ పోలీస్ స్టేషన్గా అంటే మన తెలంగాణ నుండి ఏ ప్రాంతం అంటే ఏ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది, దాంతోపాటు ఉన్న అంశాలు ఎందుకు చూద్దాం. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇటీవల బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు రావడం జరిగింది, ఏ కోణంలో ఇచ్చారనే దానిపైన కూడా చూద్దాం, ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి దేశంలో పెద్ద మొత్తంలో మనకు రీసెంట్గా అంటే పనిగిరిలో మనకు తవ్వకాలు జరపక ఈక్ష్వాకుల కాలం నాటి మనకు సీసపు నాణాలు అతిపెద్ద మొత్తంలో అంటే దేశంలో అతిపెద్ద మొత్తంలో ఏకైక అంటే లభించిన ప్రదేశం ఏంటంటే మనం ఇదని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఆ టీఎస్ఆర్టీసీకి సంబంధించి 5 నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. ఏ కోణంలో ఇచ్చారు, ఏ అంశాల పరంగా ఇచ్చారు అనే దానిపైన కూడా మనం దానిపైన డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ తెలంగాణలో ప్రపంచ తొలి ప్రింటెడ్ దేవాలయం ఎక్కడ నిర్మించారు, ఎక్కడ ఉంది, రైట్స్, దానికి ఏ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి, దానిపైన దానికి ఖర్చు అయినట్టు వ్యయం ఎంత, వాటిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా చూద్దాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ అంశం వచ్చేసి తెలంగాణలో మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్, ఏకైక జియో హెరిటేజ్ సైట్ ఏంటంటే మనకు పాండవులగుట్ట అని చెప్పుకోవచ్చు. ఈ పాండవులగుట్ట అనేది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని రేవులపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటిదే పాండవులగుట్ట. ఈ పాండవులగుట్టని ఇటీవల జియో హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా వాళ్ళు దీన్ని తెలంగాణలోని మొట్టమొదటి ఏకైక జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఎవరు గుర్తించారు? జియో హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా వారు తెలంగాణలోని ఏకైక లేదా మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్గా పాండవులగుట్టను గుర్తించడం జరిగింది. ఇది హిమాలయాల కంటే అత్యంత పురాతనమైనది అని పేర్కొనవచ్చును. మనకు అంటే జాగ్రత్తపరంగా చూసుకుంటే మనం చూసుకున్నట్లయితే మనకు అంటే హిమాలయాల కంటే కూడా దక్షిణ భారతదేశం ఉన్నటువంటి దక్కన్ పీఠభూములు అంటే వాటికంటే ముందుగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు హిమాలయాల కంటే కూడా అతి ప్రాచీనమైనటువంటి అంటే వాటిగా వీటిని పేర్కొంటారు, పాండవులగుట్టను పేర్కొంటారు. అంతేకాకుండా ఈ పాండవులగుట్ట అనేది అనేక చరిత్రపూర్వ ప్రదేశాలకు నిలయంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా అది మెసోథెలిక్ కాలం నుండి అంటే 10,000 BC అంటే క్రీస్తుపూర్వం నుంచి తీసుకుంటే మెసోథిక్ కాలం నుండి మధ్యయుగం కాలం వరకు కూడా ఇక్కడ అంటే మానవులు జీవించారని, నివాసాలకు నిలయం అని కూడా పేర్కొనవచ్చును. మెసోథిలిక్ కాలం నుండి అండ్ మధ్యయుగ కాలం వరకు ఇది నివాసాలకు నిలయంగా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ఇటీవల అనగా
1990లో మొట్టమొదటిసారిగా 1990లో మొట్టమొదటిసారిగా దీన్ని అంటే గుర్తించడం జరిగింది. అంటే జియో హెరిటేజ్ సైట్గా అంటే ఒక భూ వారసత్వ ప్రదేశంగా ఉందని దీన్ని గుర్తించడం జరిగింది. అసలు భూ వారసత్వ ప్రదేశం అంటే ఏమిటి? భూ వారసత్వ ప్రదేశం అంటే భౌగోళిక వారసత్వం అనేది ముఖ్యంగా గణనీయమైన శాస్త్రీయ మరియు విద్యా సాంస్కృతిక లేదా సామాజిక అండ్ సౌందర్య విలువలతో కూడినటువంటి భౌగోళిక ప్రాంతమే సైట్గా అంటే జియో హెరిటేజ్ సైట్గా పేర్కొంటారు. ముఖ్యంగా జియో హెరిటేజ్ సైట్ అనేది ప్రకృతి దృశ్యాలు పాత్ర పోషించే ప్రదేశాలు అంతేకాకుండా విలక్షణమైనటువంటి శిలా ఖనిజాలు అసాధారణమైన శిలా లక్షణాలు కలిగి ఉన్నటువంటి ప్రదేశాలనే అంటే జియో హెరిటేజ్ సైట్గా పేర్కొంటారు. ముఖ్యంగా జియో హెరిటేజ్ సైట్స్ ఏం చేస్తాయంటే భవిష్యత్ తరాలకి విద్యాపరంగా సంస్కృతి పరంగా సౌందర్య విలువలతో పాటు భవిష్యత్ తరాలకి అక్కడ లభించేటువంటి ఖనిజాలు ముఖ్యంగా ఖనిజ సంపద అలాగే శిలాజాలు అవి భవిష్యత్ తరాలకి అంటే శాస్త్రీయంగా మరియు పరిశోధనలకు ఉపయోగపడంగా ఉంటాయని పేర్కొనే ప్రదేశాలనే అంటే జియో హెరిటేజ్ సైట్గా పేర్కొంటారు. ముఖ్యంగా ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ చూసుకుంటే పాండవులగుట్టలో చూసుకుంటే మనకు ఈ యొక్క పాండవులగుట్ట అనేది ఇంకా పేరు రావడానికి ఇక్కడ పాండవులు వనవాసం చేశారని అంటే ప్రఖ్యాత న్యూస్ అంటే వార్తలు ఉండడం జరిగింది. కాబట్టి దీనికి ఆ పేరు మీదుగానే ఇది పాండవులగుట్ట అనే పేరు రావడం జరిగింది. ఈ పాండవులగుట్ట ఎక్కడిదంటే మనకు వరంగల్ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్యంగా చూసుకుంటే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలము రేవులపల్లి పరిసర గ్రామాల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అంటే ఇది ముఖ్యంగా చూసుకుంటే ఇది మనకు ప్రత్యేక ఆకర్షణ చూసుకుంటే ఇది రాక్ క్లైంబింగ్కి పనిచేస్తుంది అని పేర్కొనవచ్చును. అంటే దీన్ని ఎక్కడానికి మామూలుగా ఔత్సాహికులు అంటే ఈ కొండలు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ రాక్ క్లైంబింగ్గా దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ అలాంటి ఔత్సాహికులకి ప్రోత్సాహం ఇస్తుందని చెప్పుకోవచ్చును. కాబట్టి దీనిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయని చూసుకున్నప్పుడు మనకు ఇటీవల తెలంగాణలో మొట్టమొదటి ఏకైక జియో హెరిటేజ్ సైట్కి సంబంధించి సరైన అంశాలను పరిశీలించండి అని అడుగుతాడు. ఇది మొట్టమొదటి మనకు ఏ జిల్లా పేరో ఇస్తాడు. ఏ జిల్లా పేరు ఇచ్చేసి ఖమ్మం జిల్లాను ఏదో పేరు ఇస్తాడు. ఆ తర్వాత రేగొండ మండలం రావులపల్లి పరిసర గ్రామాల్లో ఉందని అడుగుతాడు. అంతేకాకుండా ఇది హిమాలయాల కంటే కూడా అతి పురాతన భౌగోళిక ప్రాంతాన్ని కూడా ఇవ్వవచ్చును. ఇచ్చేసిన తర్వాత పాండవులగుట్ట అనేది అనేక చారిత్రక పూర్వ ప్రదేశాలకు అంటే చారిత్రక పూర్వ స్థలాలకు ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిపైన కొన్ని తప్పుడు సమాచారం కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఈ యొక్క అంశాలను గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్గా అంటే మామూలుగా చూసినట్లయితే మనకు మేఘాలయలోని తూర్పు కాశీ హిల్స్లో ఉన్నటువంటి మౌలువు గుహ అనేది దేశంలో మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్గా పేర్కొంటారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్కి సంబంధించి ఐయుజిఎస్ ఇంటర్నేషనల్ జియో హెరిటేజ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ జియో హెరిటేజ్ సైట్స్కి సంబంధించి మొట్టమొదటి ప్రపంచవ్యాప్తంగా 100 జియో హెరిటేజ్ సైట్లలో అంటే ఒకటిగా దేన్ని గుర్తించారంటే భారతదేశానికి సంబంధించి మౌలు గుహని గుర్తించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ జియో సైన్సెస్ మొట్టమొదటి 100 ఐయుజిఎస్ హెరిటేజ్ సైట్లలో అంటే భారతదేశం నుండి మొట్టమొదటి ఒక ప్రాంతంగా చూసినట్లయితే మనకు అంటే ఒక 100 వాటిలో చూసినట్లయితే మనకు మేఘాలయలోని తూర్పు కాశీ హిల్స్లో గల ఉన్నటువంటి మౌలు గుహని గుర్తించడం జరిగింది. ఇది దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క హెరిటేజ్ సైట్కి సంబంధించి చూసినట్లయితే మనకు ఈ గుహలో మనకు అనేక చిత్రాలు కనిపిస్తాయి. ఒకటి బైసన్కి సంబంధించి జింక పులి చిత్రాలు, అంతేకాకుండా స్వస్తిక్ చిహ్నాలు, వృత్తాలకు సంబంధించి వృత్తాకారాలు, చిత్రాస్త్రాలు, అంతేకాకుండా ఆయుధాలు ధరించినటువంటి వ్యక్తుల యొక్క చిత్రాలు అంటే జంతు సంవరణ కోసం ఆయుధాలు ధరించిన అంశాలు, అంతేకాకుండా పసుపు కలర్లో అంటే పసుపు పచ్చని ఎరుపు రంగు కలర్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు దృశ్యాలు కనిపిస్తాయి కూడా మంచిగా. ఇది తెలంగాణకు సంబంధించిన మొట్టమొదటి ఏకైక జియో హెరిటేజ్ సైట్ కాబట్టి ఇది వార్తలు నిలిచింది. దీనిపైన గుర్తుపెట్టుకోండి. దీనిపైన కంపల్సరీ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, నెక్స్ట్ అంశం వచ్చేసి తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో వికారాబాద్
జిల్లాలోని మనకు వికారాబాద్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా పోడూరు సమీపంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలో రెండవ రాడార్ స్టేషన్ ఇది. అందుచేతనే ఈ వార్తలు నిలవడం జరిగింది. దేశంలో రెండవ రాడార్ స్టేషన్. ముఖ్యంగా దీనిని ఇండియన్ నేవీకి సంబంధించి కీలక స్థావరంగా దీన్ని గుర్తిస్తారు, కీలక స్థావరంగా పేర్కొంటారు. ఇది దేశంలో రెండవ విఎల్ఎఫ్ అంటే విఎల్ఎఫ్ అనగానే వెరీ లో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి రెండవ రాడార్ స్టేషన్ ఇది. కాబట్టి ఇది వార్తలు నిలవడం జరిగింది. దీనిని 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ అంటే భారతదేశానికి సంబంధించిన నేవీ సంస్థ అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం రెండు కూడా ఇటీవల ఒప్పందం జరిగింది. ముఖ్యంగా దీన్ని చూసుకుంటే మనకు 2900 ఎకరాలు లేదా 1174 హెక్టార్లలో దీన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం అండ్ భారతదేశానికి సంబంధించి నేవీ సంస్థ రెండు కలిసి ఇండియన్ నేవీకి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ముఖ్యంగా దీన్ని నిర్మించే ప్రదేశం వచ్చేసి దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్. కాబట్టి ఇది కూడా వార్తలు నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి దేశంలో మొట్టమొదటి రాడార్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే 1990లో మనకు తమిళనాడులోని 1990లో తిరునవేలులోని కట్టబొమ్మన్ అనే ప్రదేశంలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ అనే ప్రదేశంలో మొట్టమొదటి రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1990లో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ అనే ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటి రాడార్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే తమిళనాడులోని తిరునవేలులోని కట్టబొమ్మన్ అనే ప్రదేశంలో మొట్టమొదటి రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో రెండవ రాడార్ స్టేషన్ వచ్చేసి వికారాబాద్ జిల్లా పోడూరు సమీపంలో దేశంలో రెండవ రాడార్ స్టేషన్ని దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిని ఇండియన్ నేవీ కీలక స్థావరంగా పేర్కొంటారు. దేశంలో రెండవ విఎల్ఎఫ్గా అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీగా పేర్కొనడం జరుగుతుంది. అంతేకాకుండా దీని చుట్టూ కూడా ఈ యొక్క రాడార్ స్టేషన్ చుట్టూ కూడా 2700 కిలోమీటర్ల పరిధిలో దీని చుట్టూ కూడా మనకు ఒక రోడ్డు నిర్మాణం చేపడతారు. దీని చుట్టూ కూడా 27 కిలోమీటర్ల పరిధిలో దీని చుట్టూ కూడా మనకు ఈ యొక్క రాడార్ స్టేషన్ చుట్టూ 27 కిలోమీటర్ల పరిధిలో దీని చుట్టూ ఒక రోడ్డు నిర్మాణాన్ని చేపడతారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ నేవీకి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా దేశంలో రెండవ రాడార్ స్టేషన్ని మనకు వికారాబాద్ జిల్లాలో పోడూరు సమీపంలో ఉన్నటువంటి దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటి రాడార్ స్టేషన్ ఐఎన్ఎస్ కట్టబొమ్మను గుర్తుపెట్టుకోండి. రైట్. దీనికోసం ఇది ఇక్కడ ఈ తెలంగాణలో ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని చెప్పిన విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. తూర్పు నౌకాదళ కమాండ్ తెలంగాణ ప్రాంతంలోని రెండవ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని పేర్కొనడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి 2023 సంవత్సరానికి గాను ది బెస్ట్ పోలీస్ స్టేషన్గా దేన్ని పేర్కొంటానంటే మనకు మొత్తం మీద దేశవ్యాప్తంగా 27,000 పోలీస్ స్టేషన్లు దీనికోసం అప్లై చేసుకోవడం జరిగింది. దీనికోసం 27,000 పోలీస్ స్టేషన్లు అప్లై చేసుకోగా దీని నుండి మనకు 74 స్టేషన్లు షార్ట్ లిస్ట్ చేశారు. ఈ షార్ట్ లిస్టులలో దేశంలో మొట్టమొదటి మనకు బెస్ట్ పోలీస్ స్టేషన్, ఉత్తమ పోలీస్ స్టేషన్ చూసుకుంటే మనకు తెలంగాణలోని ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి రాజేంద్ర నగర్ అనేది మొట్టమొదటి బెస్ట్ పోలీస్ స్టేషన్గా గుర్తింపు పొందింది. సెకండ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని షేర్గరి రెండవ ఉత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపు పొందింది. మూడవది వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని చందానగర్కి సంబంధించి
సేరంపూర్ అనేది ఉత్తమ మూడవ బెస్ట్ పొలిటీషియన్గా ఇది గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఈ యొక్క అవార్డును ఏ కోణంలో ఇచ్చారంటే మనకు కేసుల సత్వర పరిష్కారము అండ్ ఆధారాల సేకరణ, ముఖ్యంగా కేసులను పరిష్కారం చేసేటప్పుడు ఈ యొక్క ఆధారాలు సేకరించడం విషయంలోనూ, అంతేకాదు కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వాడకము, కేసుల దర్యాప్తు విషయంలో టెక్నాలజీ వాడకము, అంతేకాదు నేరాన్ని రుజువు చేసి నిందితులకు శిక్ష వేయించే విషయంలోనూ, అంతేకాకుండా ఫైళ్లను భద్రపరిచే విషయంలోనూ ఈ యొక్క అంశాలను తీసుకొని ఈ యొక్క అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్లో దేశంలో మొట్టమొదటి ఉత్తమ పొలిటీషియన్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మనకు రాజేంద్ర గారు నిలవడం జరిగింది. కాబట్టి ఇది రీసెంట్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ అవార్డు రావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అవార్డ్స్కి సంబంధించి మనకు చూసుకుంటే రాజస్థాన్లోని మామూలుగా చూసుకుంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్కి సంబంధించినటువంటి సమావేశంలో ఈ యొక్క అవార్డ్స్ని తెలంగాణ ప్రభుత్వం నుండి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది 2024 జనవరి 5న మనకు రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్ ఇంటర్నేషనల్లో అక్కడటువంటి ఒక స్టేడియంలో జరగడం జరిగింది. మామూలుగా చూసుకుంటే దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఎలా ఉంటుందంటే, ఈ 2023 సంవత్సరాన్ని కానీ దేశంలో మొట్టమొదటి ఉత్తమ పొలిటీషియన్గా గుర్తింపు పొందిన ప్రదేశాన్ని కింది వాటిలో గుర్తించండి, లేకుంటే వీళ్ళ సరైన అంశాలని ముఖ్యంగా అవన్నీ ఇస్తాడు. కేసుల సత్వర పరిష్కారము, అంతేకాకుండా ఆధారాల సేకరణ, కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వాడకం, అంతేకాకుండా నేరం రుజువు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయడంలోనూ అలాంటి ఏ అంశాలను కింది వాటిలో తీసుకొని ఈ యొక్క అవార్డ్స్ని ఇచ్చారని వాటిపైన ఇవ్వవచ్చు. రైట్, దానిపైన రావచ్చు. కాబట్టి మీరు కంపల్సరీ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇటీవల మనకు అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా ఆ అవార్డు వచ్చేసి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ అంశాలలో ఈ యొక్క మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అంశాలలో దీనికి మనకు బెస్ట్ పొలిటీషియన్ అండ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అవార్డును మన యొక్క జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఈ యొక్క అవార్డును అందుకోవడం జరిగింది. ఎవరి చేతి మీద అంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఆ శాఖ మంత్రిని గురించి మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎవరు మరి కేంద్ర విమానయాన శాఖ సంబంధించి కేంద్ర మంత్రి ఎవరో వాటిపైన మీరు కామెంట్ చేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ అంశం వచ్చేసి తెలంగాణలో ప్రపంచ తొలి ప్రింటెడ్ దేవాలయము సిద్దిపేటలో గలదు. ఈ యొక్క దేవాలయాన్ని సింప్లిపోర్ట్ క్రియేషన్ అనే సంస్థ, అప్సుజా ఇన్ప్లాంటెడ్ అనే సంస్థతో కలిసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించింది. ఈ దేవాలయానికి 1 crore రూపీస్ ఖర్చు కావడం జరిగింది. ఈ దేవాలయాన్ని అనురాగ్ 3D ప్రింటెడ్ అంటే మిషన్ అనే యంత్రంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఈ అనురాగ్ 3D ప్రింటింగ్ మిషన్ అనే ప్రత్యేక మిషన్ని సింప్లిపోర్ట్ క్రియేషన్ అనే సంస్థ హైదరాబాద్లో ఉంటుంది. ఈ సంస్థ దీనిని అనురాగ్ 3D ప్రింటెడ్ అనే మిషన్ తయారు చేసి ఈ యొక్క దేవాలయాన్ని 3D ప్రింటెడ్ దేవాలయం ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి 1 crore రూపీస్ ఖర్చు కావడం జరిగింది. ఈ యొక్క దేవాలయం చూసినట్టయితే మనకు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఈ యొక్క దేవాలయాన్ని ముఖ్యంగా చూసినట్టయితే మనకు 35.5 చదరపు అంటే అడుగుల పొడవుతోటి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న దేవుని నిందని చూసినప్పుడు మనకు శివుడు, పార్వతి వారికి కుమారుడైనటువంటి గణేషుని యొక్క టెంపుల్స్లో పూజించడం జరుగుతుంది. ఈ దేవాలయం ఎక్కడ ఉందని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సంస్థని ఈ యొక్క దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, ఆ సంస్థ పేరేంటిది కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇది సింప్లిపోర్ట్ క్రియేషన్తో కలిసి అప్సుజా ఇన్ప్లాంటెక్ అనే సంస్థ ఈ యొక్క దేవాలయం నిర్మించింది. ఈ దేవాలయానికి 1 crore రూపీస్ ఖర్చు కావడం జరిగింది. ఈ దేవాలయం 4,000 చదరపు అడుగులు నిర్మించారు. ఈ యొక్క దేవాలయం పొడవు ఎంత అని చూసినప్పుడు అంటే 13.5 అడుగుల పొడవు ఉంటుంది. ఈ యొక్క దేశంలోనే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గల సింప్లిపోర్ట్ క్రియేషన్ అనే సంస్థ అనురాగ్ 3D ప్రింటెడ్ మిషన్ తయారు చేసింది. ఆ 3D ప్రింటెడ్ ఈ యొక్క మిషన్ తోటి దేవాలయాన్ని అంటే రూపొందించడం జరిగింది. దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, ఇది మరొక అంశం వచ్చేసి ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాలలో బయలుపడిన 3,700 సీసపు నాణాలు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా మనకు అంటే చరిత్ర మొదలైన కంచెలు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా నాణాలు లభించిన దాఖలాలు లేవు. అందుచేతనే ఇది వార్తలు నిలవడం జరిగింది. ఇటీవల 2024 ఏప్రిల్ 4వ తారీఖున తెలంగాణ పురావస్తు శాఖ అండ్ అనేక సంస్థలు అంటే భారతదేశం సంబంధించిన సంస్థలు కలిసి ఇక్కడ తవ్వకాలు జరిపాయి. ఈ యొక్క పనిగిరి అనేది ఎక్కడ ఉందని చూసుకుంటే మనకు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఉన్నటువంటి పనిగిరి అనేది బౌద్ధ క్షేత్రం. ఇది ఈక్షోకుల కాలం నాటి పనిగిరి అనేది బౌద్ధ క్షేత్రం. అప్పటి నుండి కూడా ఇది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, అంటే బౌద్ధ క్షేత్రంగా కొనసాగుతుంది. దేశంలోనే అతిపెద్ద మొత్తంలో బయలుపడిన అంటే ఇంత పెద్ద మొత్తంలో సీసపు నాణాలు 3730 సీసపు నాణాలు బయలుపడిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఇది ముఖ్యంగా బౌద్ధ క్షేత్రంగా అంటే ఇంత పెద్ద మొత్తంలో అంటే వర్ధిల్లిందని చెప్పుకోవచ్చును. బౌద్ధ అంటే క్షేత్రం అనేది అంటే దాని యొక్క నాగరికత ముందు తీసుకోవడానికి గొప్పగా చెప్పుకోవచ్చును. అయితే ఈ యొక్క ముఖ్యంగా మనకు ఈక్ష్వాకుల కాలం పరిపాలన చూసినట్లయితే మనకు వీరపురుష దత్తుడు మొత్తం మీద ఈక్ష్వాకులు 4 రాజులు పరిపాలించారు. ముఖ్యంగా మనకు శాంతమూలుడని వీరపురుష దత్తుడి కాలాన్ని మనము ఈక్ష్వాకుల కాలంలో తెలంగాణలో అతని కాలాన్ని అంటే బౌద్ధానికి అంటే స్వర్ణయుగంగా పేర్కొంటారు. అంతేకాకుండా అతన్ని ముఖ్యంగా దక్షిణాది అశోకుడుగా పేర్కొనడం జరుగుతుంది. ఎవరిని? వీరపురుష దత్తుని దక్షిణాది అశోకుడుగా పేర్కొంటారు. అతని కాలాన్ని తెలంగాణలో బౌద్ధానికి సంబంధించి స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా పేర్కొనడం జరుగుతుంది. ఇతని కాలంలో అంటే బౌద్ధాన్ని ఆచరించిన ఏకైక ఈక్ష్వాకు రాజు ఎవరంటే వీరపురుష దత్తుడు అని గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ అన్న అంశాలు ఇక్కడ కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశాన్ని అంటే తవ్వకాలు జరిపినప్పుడు అతిపెద్ద మొత్తంలో సీసపు నాణ్యాలు లభించాయి. అంతేకాకుండా గాజు నమూనాలు స్త్రీలు ధరించే ఆకృతులు, అంతేకాకుండా పిల్లలు ఆడుకునేటువంటి బండి చక్రాలు కూడా ఈ యొక్క ప్రదేశంలో లభించడం జరిగింది. ఈక్ష్వాకుల కాలం నాటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆరతి దేవాలయాన్ని అంటే అక్కడ పూజించేవారు అనగా గాజు నమూనాలు స్త్రీలు ధరించే ఆకృతులు అంటే ఇక్కడ లభించాయంటే ఈక్ష్వాకుల కాలం నాటి ఆరతి దేవాలయం ఎక్కడ ఉందంటే నాగార్జున కొండలో ఉంది. ఈ నాగార్జున కొండలో ఉంది కాబట్టి ఇప్పుడు బయలుపడిన ప్రదేశాలను బట్టి చూస్తే మనకు పనిగిరి అనే ప్రాంతంలో కూడా స్త్రీలు ధరించే అండ్ గాజుల నమూనాలు అండ్ ప్రకృతి ఆకృతులు అంటే నగల ఆకృతులు కూడా లభించాయంటే ఇక్కడ కూడా అంటే ఈ యొక్క ప్రదేశంలో అంటే పనిగిరి బౌద్ధ క్షేత్రంలో అక్కడ కూడా ఆరతి దేవాలయాన్ని ఎందుకు అంటే పూజిస్తారంటే ఈమెను ఆ కాలంలో అంటే ఈక్ష్వాకుల కాలంలో స్త్రీలు అంటే ముఖ్యంగా పిల్లలను కాపాడే దేవతగా, అంతేకాకుండా ఈమెను ముఖ్యంగా అంటే ఆమె యొక్క అంటే నాగార్జున కొండ వద్ద ఆరతి దేవాలయం ఉంటుంది. ఆరతి దేవాలయంకి ఆ సప్తమాతృకుల మధ్య ఆ తల్లి యొక్క సప్తమాతృకుల వద్ద పిల్లలు సంతానం లేని వాళ్ళు అంటే గాజులను సమర్పించేవారని పేర్కొనేవారు. కాబట్టి ఆ ఆచారం కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చును. కాబట్టి ఇది వార్తలు నిలిచింది కాబట్టి దీనిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈక్ష్వాకుల కాలం నాటి ఎవరి కాలాన్ని బౌద్ధ క్షేత్రానికి పేర్కొంటారు. అంతేకాకుండా ఇక్కడ నమూనాలు లభించిన ఏంటిదంటే మనకు గాజు నమూనాలు, స్త్రీలు ధరించే నగలకు సంబంధించిన ఆకృతులు, అంతేకాకుండా పిల్లలు ఆడుకున్నటువంటి బండి చక్రాలు లభించినాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆరతి దేవతని పూజించేవారని అంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంపై కొంచెం క్లారిటీ ఉండండి. రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి దీనిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే తెలంగాణలో ఇటీవల ఎక్కడ జరిపిన బౌద్ధ క్షేత్రంలో సీసపు నాణాలు లభించాయి, దానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని రావచ్చు. ఇది వచ్చేసి మనకు సూర్యాపేట జిల్లా నాగారంలోని పనిగిరి బౌద్ధ క్షేత్రంలో పనిగిరి అనేది బౌద్ధ క్షేత్రంగా వర్ధిల్లుతుంది ఇప్పటికి కూడా. కాబట్టి దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి తెలంగాణలో ఇటీవల ఒక బయో ఏసియా సదస్సు జరిగింది. ఈ సదస్సు 21వ బయో ఏసియా సదస్సు. ఈ సదస్సు ముఖ్యంగా హైదరాబాద్లోని HICC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్లో జరగడం జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క సదస్సు జరిగింది. 21వ బయో ఏసియా సదస్సు జరిగింది. ఈ సదస్సు ముఖ్యంగా 2024 ఫిబ్రవరి 26 నుండి 28 మధ్య 3 రోజుల పాటు జరగడం జరిగింది. ఈ సదస్సు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 దేశాలకు పైగా ఉన్నటువంటి ప్రముఖ అంటే శాస్త్రవేత్తలు అండ్ విదేశీ ప్రతినిధులు ఈ యొక్క సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవ వైవిధ్య సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు అండ్
ఔషధాల పరిశోధనలపై చర్చలు జరిగాయని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూత అంటే కీలక నిర్ణయాలపై తీసుకోవడంలో ఇక్కడ అంటే వేదిక అయిందని కూడా చెప్పుకోవచ్చును. ఇది వేదిక అయిందని కూడా చెప్పుకోవచ్చు బయో ఏషియా సదస్సు. ఈ యొక్క బయో ఏషియా సదస్సు యొక్క థీమ్ 2024 సంవత్సరం థీమ్ ఏందని చూసుకుంటే మనకు థీమ్ ఏందని చూసుకుంటే డాటా అండ్ ఏఐ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపెండింగ్ ది పాసిబిలిటీస్ అనే థీమ్ తోటి ఈ యొక్క థీమ్ తోటి ఇది యొక్క బయో ఏషియా 2021 సదస్సు జరగడం జరిగింది. ఈ సదస్సులోనే 2024 సంవత్సరానికి గాను జీనోమ్ వాలీ పురస్కారం, ప్రతి సంవత్సరం కూడా జీనోమ్ వాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను నోబెల్ గ్రహీత అయినటువంటి ప్రొఫెసర్ గ్రిగ్ ఎల్ సిమోంజాకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 2024 సంవత్సరానికి గాను అంటే ప్రతి సంవత్సరం కూడా బయో ఏషియా సదస్సులో ఈ యొక్క అవార్డుని కూడా ఇస్తారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి గాను 2024 సంవత్సరానికి గాను జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అనే అవార్డుని నోబెల్ గ్రహీత పురస్కారం అయినటువంటి ప్రొఫెసర్ గిగ్ ఎల్ సిమోంజాకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఏంటంటే బయో ఏషియా సదస్సు ఎప్పుడు జరిగింది? 2024 ఫిబ్రవరి 26-28 మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది? హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది బయో ఏషియా సదస్సు. ఈ సదస్సుకి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డును ప్రొఫెసర్ గిగ్ ఎల్ సిమోంజాకి అవార్డును జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బయో ఏషియా సదస్సును 2003 నుండి ఈ యొక్క సదస్సు నిర్వహిస్తున్నారు. ఇది 21వ సదస్సు. ఈ సదస్సులో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు కూడా పాల్గొంటాయి. ముఖ్యంగా జీవ సాంకేతిక రంగంలో అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి చూసుకుంటే మనకు ఎక్కువ ఔషధ రంగంపై దీనికి పాల్గొంటారు. అంతేకాకుండా 700 పైగా వినూత్న అంకుర సంస్థలు ఈ యొక్క ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శనకు పోటీ పడగా 70 సంస్థల్ని ఎంపిక చేయడం జరిగింది అనే అంశాలను గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించి బయో ఏషియా సదస్సు యొక్క థీమ్ ఏందని చూసుకుంటే మనకు డేటా అండ్ ఏఐ రిపెండింగ్ ది పాసిబిలిటీస్ అనే థీమ్ తోటి ఈ యొక్క సంస్థ సదస్సు జరిగింది. దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. రైట్, నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు రీసెంట్గా చూసుకుంటే టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ రావడం జరిగింది. టీఎస్ఆర్టీసీకి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకి రీసెంట్గా మనకు 2024లో మనకు ఈ యొక్క అవార్డ్స్ రావడం జరిగింది. ఈ అవార్డ్స్ని చూసుకున్నట్లయితే మనకు 2024 మార్చి 15 హైదరాబాద్ అంటే మార్చి 15 ఢిల్లీలోని మనకు చూసుకున్నట్లయితే ఇండియన్ హ్యాబిటాట్ సెంటర్లో ఈ యొక్క సదస్సు సెంటర్లో టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ రావడం జరిగింది. నేషనల్ పబ్లిక్ బస్సు ట్రాన్స్పోర్ట్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు కింద ఈ అవార్డ్స్ రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి రహదారి భద్రత ఒక అంశమైతే రెండో అంశం వచ్చేసి మనకు ఇంధన సామర్థ్య నిర్వహణ, అంతేకాదు సిబ్బంది సంక్షేమము, సాంకేతిక వినియోగం అంశాల ఆధారంగా ఈ 5 తదితర అంశాల ఆధారంగా ఈ మన యొక్క టీఎస్ఆర్టీసీకి అంటే ఈ 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క అవార్డ్స్ని ముఖ్యంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మనకి ఈ యొక్క అవార్డుని ఏది ఇస్తుందంటే అసోసియేట్ ఆఫ్ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ అనే సంస్థ ఈ యొక్క అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రకటించిందంటే అవార్డు అందుకోవడం జరిగిందంటే 2024 మార్చి 15 ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో 2024 మార్చి 15 ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణకు సంబంధించి టీఎస్ఆర్టీసీకి రావడం జరిగింది. ఏ అంశాలు ఇచ్చారంటే ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి: రహదారి భద్రత, సిబ్బంది సంక్షేమం, సాంకేతిక వినియోగం, ఇంధన సామర్థ్య నిర్వహణ. ఈ యొక్క తదితర 5 అంశాల అంటే 5 విభాగాల్లో ఈ యొక్క మనకు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇచ్చారంటే దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థనే అసోసియేట్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ అనే సంస్థ, ఏఎస్ఆర్టీయు అనే సంస్థ మన తెలంగాణ టీఎస్ఆర్టీసీకి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీనిని మన యొక్క ఈ యొక్క
టీఎస్ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనరు ఈ యొక్క ప్రతినిధి బృందం ఈ యొక్క అవార్డ్స్ అందుకోవడం జరిగింది. కంపల్సరీ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మన జీనియస్ పబ్లికేషన్ నుండి అండ్ ఆన్లైన్ నుండి మనకు మండే ఈవినింగ్ నుండి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మిషన్ సంకల్ప్ అనే పేరుతోటి టాప్ 100 అంటే మామూలుగా 100 రోజుల ప్రోగ్రామ్ తోటి 300 టెస్టులు ఉంటాయి. రాష్ట్రంలో ఇంత వినూత్నంగా ఎవరు చేయరు. ఎందుకంటే చూడండి ఒకసారి టెస్ట్ సిరీస్ చూడండి. ఎందుకంటే ఒకసారి మేము ఒక టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఈరోజు పెడతాము, చూడండి ఏంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి సెప్టెంబర్ మంత్లో చాలా చాలా అద్భుతంగా ఇచ్చినాము. మీరు చూడండి, అక్కడి నుంచి సెప్టెంబర్ మంత్ నుంచి కొంచెం చూసుకుంటారండి. అయితే కరెంట్ అఫైర్స్ యొక్క అంటే ఎలా పెడుతున్నామంటే నియామకాలు ఒక 30 ప్రశ్నలు, తర్వాత వార్తలను వ్యక్తులు ఒక 30 ప్రశ్నలు, జాతీయ అంశాలు 30 ప్రశ్నలు, పురస్కారాలు 30 ప్రశ్నలు, ఇట్లా ప్రతి అంశం పైన 30 ప్రశ్నలు, ఇట్లా 14-15 టాపిక్స్ ఇస్తున్నాం. ఏది మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇంటర్నేషనల్కి సంబంధించి ఇట్లా అంశాలను డివైడ్ చేయడం జరిగింది. ఎలా డివైడ్ చేసామంటే ఇంటర్నేషనల్ రిలేషన్లో ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు, తర్వాత దాని యొక్క అనుబంధ సంస్థలు అంటే యుఎన్ఓ యొక్క అనుబంధ సంఘాలు, అనుబంధ సంస్థలు ఏమున్నాయి, అంతేకాకుండా ప్రాంతీయ సహకార సంస్థలు, ఇట్లా డివైడ్ చేస్తూ, అంతేకాకుండా అంతర్జాతీయ అంశాలు, అలాగే పర్యటనలు, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నివేదికలలో భారత్ యొక్క ప్లేస్ ఏంటిది, వాటి స్థానాలు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంబంధాల కింద తీసుకోవడం జరిగింది. అవి కూడా 30 ప్రశ్నలు ఇట్లా ఇస్తాము. మొత్తం 8 అంశాలు అంతర్జాతీయ సంబంధాల కింద పెడుతున్నాము. ఇట్లా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 16 అంశాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఇంత వినూత్నంగా ఎవరు చేయరు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 4 టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఎట్లా అంటే మనకు ఎస్ఎన్టీ మీద ఒక 100 ప్రశ్నలు, అలాగే బయాలజీ మీద ఒక 50 ప్రశ్నలు, ఫిజిక్స్ మీద ఒక 50 ప్రశ్నలు, కెమిస్ట్రీ మీద ఒక 50 ప్రశ్నలు, అలాగే మనకు ఎకనామిక్స్ తీసుకుంటే జాగ్రఫీ తీసుకుంటే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ పెడుతున్నాము. అవి కూడా ప్రతి చాప్టర్ నుంచి ఇండియన్ జాగ్రఫీ నుంచి ఫస్ట్ లెసన్ నుంచి మొదలు పెడితే చివరి లెసన్ వరకు జనాభా వరకు కూడా దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ జాగ్రఫీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే వరల్డ్ జాగ్రఫీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా సబ్జెక్ట్ వైజ్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అంతేకాకుండా మనకు తెలంగాణ మూవ్మెంట్ చూస్తే 30 టెస్ట్ సిరీస్, అలాగే ఇండియన్ ఎకానమీ తీసుకుంటే 50 టెస్ట్ సిరీస్, అలాగే పేపర్ 2కి సంబంధించి 100 టెస్టులు పెడుతున్నాం. కాబట్టి ఈ 100 టెస్టుల మీద కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. కాబట్టి మంచి అవకాశము, ఇంత మంచి అవకాశం మార్కెట్లో ఎవరివ్వరు. కేవలం 999 రూపాయలే ఉంటుంది. మీరు మండే నుండి జాయిన్ కావచ్చు. మండే రోజు నుండి మన యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి తెలంగాణ స్కీమ్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ డే వచ్చేసి అంతర్జాతీయ సంస్థలు, అంటే మండే రోజు అంటే మనకు ఫస్ట్ రోజు వచ్చేసి ఫస్ట్ తెలంగాణ స్కీమ్స్తో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మనం అంతర్జాతీయ సంస్థలు, యుఎన్ఓ అనుబంధ సంస్థలు, దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. దానిపైన 60 ప్రశ్నలు ఉంటాయి. మంచిగా ప్రిపేర్ కాండి. మీరు సోమవారం వరకు కొంచెం ప్రిపరేషన్లకు 100% రండి. మా యొక్క సిలబస్ను మీరు ఫాలో కాండి. మా సిలబస్ మీరు ఫాలో అయితే మీకు 480 మార్కులు ఈజీగా దాడతాయి. ఎందుకంటే మీరు ప్రిపేర్ కావాలి. నేను కరెక్ట్గా ఇస్తా, కానీ మీరు ప్రిపేర్ అయితేనే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు 100% ప్రిపేర్ కావాలి. ఆ సిలబస్ని ఎలా ఇస్తున్నాం, ఏ అంశాలు ఇస్తున్నాం అనే దానిపైన మీరు 100% ప్రిపేర్ కావాలి. రోజు కూడా ప్రతిరోజు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 25 టెస్టులు వరుసగా ఉంటాయి. మీరు ఆ టెస్ట్ సిరీస్ని ఫాలో కండి. దానికి సంబంధించిన వీడియో కూడా తెల్లారి ఉండడం జరుగుతుంది. ఎకానమీకి సంబంధించి మనం ఒక ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 ఉంది. కాబట్టి మనకి ఇండియన్ ఎకానమీలో ఉన్న అంశాలు చూద్దాం. ఎందుకంటే ప్లానింగ్ లెసన్ చూద్దాము. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ బడ్జెట్ అండ్ దానికి సంబంధించినటువంటి జనాభాకు సంబంధించిన అంశాలు చూద్దాము. పేదరికం, నిరుద్యోగం చూద్దాము. ఎందుకంటే వాడు మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి డెవలప్మెంటల్ ఎకానమీ అడిగిండు గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో. కాబట్టి ఆ డెవలప్మెంట్ ఎకానమీ అంటే మనకు ప్లానింగ్ లెసన్ ఒకటి, తర్వాత నేషనల్ ఇన్కమ్ ఒకటి, తర్వాత మనకు చూసుకుంటే జనాభా లెసన్, ఇట్లా పేదరిక నిరుద్యోగం పైన క్వశ్చన్, అలా 4 ఎగ్జామ్స్ పెట్టుకుందాము. ఎందుకు గ్రూప్ 1 అయ్యేలోపు. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేద్దామంటే ఏమైతే లేవో అంశాలు అవన్నీ కూడా చూసుకుందాం. ఏది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. కానీ దానికి సంబంధించి ఒక 25 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎకానమీకి సంబంధించి 25 ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఆ 25 ఎగ్జామ్ జరిగితే అంటే రాయగలిగితే మీరు ఫిలిమ్స్లో దాదాపుగా బై చేయగలుగుతారు. ఎందుకంటే అన్నీ కూడా రీసెంట్ అంశాలను జోడిస్తాము అది ఎకానమీకి సంబంధించి. ఓకేనా? కాబట్టి మీరు ఈ కోర్స్ కోసం రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కేవలం 999 రూపాయలే ఉంటుంది. రాష్ట్రాలు ఇంత మంచిగా ఎవరు కూడా టెస్ట్ సిరీస్ 300 టెస్టులు ఉంటాయి. మీరు గ్రూప్ 3 కూడా రాసుకోవచ్చు. గ్రూప్ 3 వరకు కూడా ఈ టెస్ట్ సిరీస్ మంచిగా ఉపయోగించుకోవచ్చు. అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము. ఇప్పుడు అయిపోయిన కరెంట్ అఫైర్స్ తర్వాత మళ్ళీ కూడా మేము జూన్ తర్వాత మళ్ళీ సంబంధించి అంటే ఇప్పుడు మనం 30 ప్రశ్నలు ఇస్తున్నాం కదా. ఏప్రిల్ 12 వరకు ఇస్తాం. ఏప్రిల్ 12 వరకు, జనవరి నుంచి 12 వరకు
వరకు ఇస్తాం. అంతకుముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉన్నాయి, చూసుకోండి వీలైతే. కానీ జనవరి నుంచి వచ్చే అంటే అన్ని అంశాలు కూడా 30 ప్రశ్నలు ఇస్తాం. నియామకాలకు 30 ప్రశ్నలు, అవార్డ్స్ 30 ప్రశ్నలు, వార్తలకు 30 ప్రశ్నలు, ఆర్థిక అంశాలు 30 ప్రశ్నలు, రాష్ట్రాల సమాచారం 30 ప్రశ్నలు, ఇట్లా ప్రతి 30 ప్రశ్నలు, క్రీడలకు సంబంధించి 30 ప్రశ్నలు ఇస్తాం. కాబట్టి మీకు జనవరి నుంచి ఈ 12వ తారీఖు వరకు, లేక ఇది ఏప్రిల్ 12, 13 వరకు మనం ఇవ్వడం జరుగుతుంది, 15వ తారీఖు వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంశాలను చూసుకోవచ్చు. తర్వాత ఏప్రిల్ నుంచి వచ్చేటి కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఒకసారి 10 ప్రశ్నలు, 20 ప్రశ్నలు కూడా అన్ని కవర్ చేద్దాం. ఎందుకంటే మీకు బైక్ రావాలి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి బైక్ రావాలి. నా ఉద్దేశం ఏంటంటే మీరు టాప్ 10లో ఉండాలి. టాప్ 10లో ఉండడానికి, టాప్ 100లో ఉండడానికి నా నుండి కనీసం 300 నుండి 400 మంది జాబ్ కొట్టాలని అనుకుంటున్నాను. కాబట్టి దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేస్తున్నాను, సీరియస్గా తీసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. దీనికి సంబంధించి రఘుదేపక జీనియస్ ఆన్లైన్ యాప్లో ఈ కోర్సు ఉంటుంది. సేమ్ ఇలానే ఉంటుంది, వీలైతే తీసుకోండి. చివరి అవకాశం, గొప్ప అవకాశము. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు ఒకసారి మాత్రమే వస్తాయి. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. తెలంగాణకు సంబంధించి గ్రూప్ 2 స్పెషల్ ఆఫర్ అంటే ఆర్డీ స్పెషల్ ఆఫర్ కోర్సు ఉంటుంది. ఇలా గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించిన ఫుల్ కోర్సు ఉంటుంది. అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, మొత్తం కూడా టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఇలా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కానీ ఇందులో ఉన్నటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది, ఓకేనా. రైట్, ఇది కూడా ఆ కోర్సు కావాలనుకుంటే తీసుకోండి. గ్రూప్ 1కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్సు ఉంది, 2000 రూపాయలు ఉంటుంది. రైట్, నెక్స్ట్ మిషన్ సంకల్పన పేరుతోటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి కేవలం 499 రూపీస్తే కోర్సు ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ చరిత్రకు సంబంధించి 21 టెస్ట్ సిరీస్ ఉంటాయి. దానికి సంబంధించి అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. జస్ట్ 10 డేస్లో స్టార్ట్ అవుతుంది. అలా టెస్ట్ సిరీస్ పెట్టేసినాము, అవన్నీ చూసుకోండి, వీలైతే తీసుకోండి, ఓకేనా. రైట్, కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన సమాచారం చాలా అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంశాలు. కాబట్టి దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా లైక్ చేయమని, షేర్ చేయమని అడగలేదు. కాబట్టి ఈసారి అడుగుతున్నాను. కాబట్టి ఇప్పటి నుండి ప్రతి అంశం అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి నాకున్న టైంలో నేను ప్రిపరేషన్ మామూలుగా అంటే ఫుల్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే 2-3 ఆపరేటర్లు మన ఆఫీస్లో ఉంటారు. కాబట్టి నేను ఒక్కనే వర్క్ చేయాలి. కాబట్టి అదంతా వదిలిపెట్టుకుని కూడా నేను అంటే వీడియోలు చేస్తున్నా. కాబట్టి దానికోసమైనా కనీసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. అందరు కూడా ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ కానీ. టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ప్రతి క్షణం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంటే, ఓకేనా. రెస్ట్ అండ్ చదవడం తప్ప ఇంకో పని లేదు. పడుకోవాలి, తినాలి, చదువుకోవాలి, అది మాత్రమే చేయండి, ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.